ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ VI పై ఫ్లాట్ 15% ఆఫ్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫ్. ముకుంద జ్యువెలరీ. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు చాలా రోజుల నుంచి మాగంటి సునీత గారు అలాగే నవీన్ యాదవ్ గారు గురించి పోటీ అయితే నడుస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? ఈరోజు పాపం సునీతమ్మకు నేను ఏం చెప్పాలో అర్థమవుతలేదు, కానీ ఆమె భర్త చనిపోయిన బాధలో ఇంట్లో ఉంటే అసలు 6 నెలల వరకు బయటికి రారు జనరల్గా. ఈరోజు బలవంతంగా కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆమె టికెట్ నాకు వద్దురో మురా అని చెప్పేసి అన్నా కూడా ఆమె టికెట్ ఇచ్చేసేసి స్వానుభూతితోటి ఓట్లు తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉన్నది. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ అంటే ఆయన వాళ్ళ నాన్న చిన్నశీశలం యాదవ్ గారు 40 ఏళ్ళ నుంచి ప్రజాసేవలో ఉన్నారు. వాళ్ళు ఎంతోమందికి ఈ జూబ్లీస్ ప్రజానికమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు సహాయం అర్ధరాత్రి దర్వాజా కొట్టినా వాళ్ళు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ విషయము బహుశా కేటీఆర్ గారికి తెలుసు. ఆ రోజులో ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించక ముందుకే చిన్నశీశలం యాదవ్ గారు తనకి ప్రచార రథం అనేది తర్వాత పార్టీ ఫండ్ కూడా వచ్చి తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. ఒక్కసారి కేటీఆర్ గారు మీ నాన్నని అడగండి ఈ విషయంలో. అలాగే ఇప్పుడు ఫేక్ ఓట్లు అనేవి బయటపడ్డాయి, 300 ఫేక్ ఓట్లు. దీని గురించి మీరేమంటారు? ఈ ఫేక్ ఓట్లు అనేటివి నువ్వో నేనో చేసుకునేది కాదు. ఒక దగ్గర ఒకవేళ డిలేట్ అయి ఉంటే ఇక్కడ కొత్తగా ఎన్రోల్ చేసుకుని ఉంటారు. ఈ ఫేక్ ఓట్లు అనేది భారత ఎలక్షన్ కమిషన్ అనేది అందరిలో పనిచేస్తుంది. మేము ఈరోజు ఫేక్ ఓట్లు చేయించడానికి నేనేమో ఆఫీసర్ని కాదు, లేకపోతే నవీన్ యాదవ్ ఆఫీసర్ కాదు, లేకపోతే ఇంకొక స్థానిక లీడర్ కాదు. ఎవరికైతే ఓటు కావాలనుకుంటారో వాళ్ళు వేరే దగ్గర ఉంటే వాళ్ళు కట్ చేసుకొని ఇక్కడ వేసుకుంటే, లేకపోతే కొత్త ఓటర్స్ నమోదు ఉంటే చేసి ఉండొచ్చు. కానీ ఫేక్ ఓట్ అనేది మీకు ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ నిన్న మొన్న ఇచ్చినటువంటి ఫేక్ ఓట్లు అంటారు కదా, దాని మీదనే సోషల్ మీడియాలో ఫేక్ అని చెప్పేసి అని ఆల్రెడీ సోషల్ మీడియానే చెప్తా ఉన్నారు. మీరు చెప్పిన దానికే కౌంటర్ సోషల్ మీడియానే చెప్తా ఉంది. అది ఇప్పుడు ప్రచారంలో నవీన్ యాదవ్ గారి గురించి మా ప్రజల మద్దతు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం పూర్వం చూసుకున్నట్లయితే కొన్ని కేసులు అనేవి నవీన్ యాదవ్ గారి మీద అయితే పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఎలక్షన్స్కి ఏమన్నా దెబ్బపడే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. ఈ కేసులు అనేటివి ఒక్కసారి ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హైదరాబాద్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారికి తెలిసే నవీన్ యాదవ్ మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఒకవేళ తప్పుడు కేసులు పెట్టినా వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ నవీన్ యాదవ్. ఎన్నో కేసులు అంటే ఒక సంవత్సరం లోపల 60 కేసులు పెట్టినటువంటి ఘనత టీఆర్ఎస్ గవర్నమెంట్ది, ఆ మాజీ ఎమ్మెల్యే గారిది. ఈరోజు ఎమ్మెల్యే అనుచరులు కావాలనుకున్న వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ పోయి పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎఫ్ఐఆర్ చేసినాక నెక్స్ట్ డే బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నటువంటి చరిత్ర ఆ గత మాజీ ఎమ్మెల్యేది. నేను ఆయన పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరిని కూడా మనం అజ్జేయద్దు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏందన్న విషయం ఒక్కసారి తెలుసుకోండి. ఏ ఒక్కరి మీద దాడి చేసినా కానీ, కొట్టినటువంటి కానీ, ఇంకేదన్నా కానీ నవీన్ యాదవ్ మీద ఎక్కడ కూడా లేని రోజు ఆయన హైదరాబాద్లో లేకుంటే కూడా కేసులు బుక్ అవుతాయి. అది మరి ఇదెక్కడి వ్యవస్థ నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ ఉన్నారు. టికెట్ నవీన్ యాదవ్ గారికి ఇవ్వడానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది? కాంగ్రెస్ అధిష్టానం అనేది ఒక అధిష్టానం ఉంటుంది. టికెట్కు 100 మంది పోటీ పడవచ్చు, కానీ ఎవరు గెలిచే గుర్రం అనేది చూస్తారు. తర్వాత ప్రజల నాడిలో ఎవరున్నారు లీడర్ అని చూస్తారు. గతంలో పోటీ చేసినప్పుడు 4,500 ఓట్లతో ఓడిపోయింది. సెకండ్ స్టేజ్లో వచ్చిండు. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గత జనరల్ ఎలక్షన్లో ఒక ముస్లిం మైనారిటీకి మొహమ్మద్ అజరుద్దీన్ గారికి ఇచ్చినారు. కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఇంటికి ఆ రోజు స్వయాన రేవంత్ రెడ్డి గారు వచ్చి, బ్రదర్ నీకు భవిష్యత్తు ఉన్నది, టీఆర్ఎస్ పార్టీలోకి రండి అని చెప్పేసి ఆయన ఆహ్వానించిన తర్వాత ఆ రోజు కూడా తను ఉన్న పార్టీలో తన నాయకుడైనటువంటి వ్యక్తితోటి మాట్లాడిన తర్వాత నేను పలానా పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పేసి అని సౌకర్యంగా చెప్పేసేసి ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు. ఆ కాంగ్రెస్ పార్టీలో అసలు శ్రమోర్చి కష్టపడ్డాడు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మరి ఏం జరిగినాయి అనేది తెలియదు, కానీ దురదృష్టవత్తు అజరుద్దీన్ ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్లో కూడా తప్పని చెప్పేసి ఎలక్షన్ పిటిషన్ నవీన్ యాదవ్ గారే ఫైల్ చేసినారు మాగంటి గోపీనాథ్ మీద. ఆ ఎలక్షన్ పిటిషన్ ఎదుర్కోవడానికి కూడా గత ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ముస్లిం వాళ్ళ మద్దతు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలామంది నవీన్ యాదవ్ గారు ముస్లింకి ఒక వెన్నపూసలాగా ఉంటున్నారనేసి అంటున్నారు బయట. వాళ్ళ మద్దతు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు? ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో ముస్లిం అనే మాట పక్కన పెట్టినా కూడా
సబ్బండ వర్గాలు, బహుజన బిడ్డలు, ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు నవీన్ అన్న ఎంట ఉండి నవీన్ అన్నని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అని దృఢ సంకల్పంతో స్వచ్ఛందంగా ఈ యొక్క జూబ్లీ చెక్ పోస్టు యూసుఫ్గూడ చెక్ పోస్ట్లో ఆఫీస్ ఉన్నటువంటిది తండోపతండాలుగా అసలు ఎవరో ఎక్కడున్నోళ్ళో అసలు మేమున్నాం, మీ వెంబడి మీ తోడుంటామని చెప్పేసి అని ఈరోజు జనాలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడనే తెలుస్తూ ఉంది, ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన కార్యకర్తలు కాదు, స్వచ్ఛందంగా వస్తున్నటువంటి కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత అనేది నెలకొంది. ఏదైనా సరే బస్ విషయంలో అయినా సరే, లేదంటే ఇంకొక ఏదైనా సరే. సో అలాంటిది ఇప్పుడు ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది విజయం అనేది? ఇది మీరు చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, బికాజ్ ఆఫ్ ద సోషల్ మీడియానే ఒక వర్గం, కేటీఆర్ గారే చెప్పారు, మేము ఓటర్లను నమ్ముకున్నాము, సోషల్ మీడియా నమ్ముకొని ఉంటే మేము గెలిచేదని. ఈరోజు సోషల్ మీడియా ఓడిపోయిన తర్వాత మరి 1-2 పెట్టాడో, వార్ రూమ్లు ఎన్ని పెట్టాడో, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తను ఏదో వ్యతిరేకంగా పోస్ట్ చేపిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వచ్చింది. ప్రజాపాలనలో ఇప్పుడు రైతులకు రుణమాఫీ అయింది, ₹1,00,000 ఒకటే టైంలో. తర్వాత సన్నబియ్యం ఇస్తున్నారు. తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒకసారి గ్రామాలలో పోతే ఒక్కొక్క ఊరికి ఇప్పటి వరకే నాకు తెలిసి 100 నుంచి 200 వరకు ఈ ఇందిరమ్మ ఇల్లు ఫౌండేషన్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ పిల్లర్స్ అయితేనే అతి తొందరలో ఆ గృహాలు కూడా కంప్లీట్ అయితే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, కానీ సోషల్ మీడియా అనేది వ్యతిరేకంగా చూపిస్తూ ఉన్నారు. దయచేసి సోషల్ మీడియా కూడా చెప్తున్నా, మీరు గ్రౌండ్లో ఉన్న రియాలిటీ చూపించండి. దాంతోపాటు ఈరోజు స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు, కానీ సోషల్ మీడియానే వ్యతిరేకంగా ఉందనేది నా ఒక అభిప్రాయం. సార్, ఇప్పుడు బీసీ వర్గాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. అంటే ముందు వేయలేనంత పెద్దపీట ఇప్పుడు ఎందుకు వేసింది, ముందు ఎందుకు బీసీ వర్గాలు కనిపించలేదు అని కొంతమంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? నిజంగా కూడా చెప్పాలంటే బీసీలో చైతన్యం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయ చైతన్యం అనేది ఒకటి తీసుకొచ్చినాడు, అది వాస్తవం, నేను కాదంటలే. అప్పటికీ రెడ్డిలో ఒక వర్గం వాళ్ళు లీడర్షిప్ చేసేవాళ్ళని చెప్పేసి అని తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా బీసీలకు ఈరోజు 6గురికి అవకాశం ఇచ్చాడు. తన క్యాబినెట్లో 6గురికి అవకాశం ఇచ్చాడు. సబ్బండ వర్గాలకు, ఎస్సీ ఎస్టీలు అందరికీ సమానంగా అడ్జేస్తున్నాడు. ఏ ఒక్క మినిస్టర్ కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఈరోజు ఉన్నది. గతంలో ఉన్న ప్రభుత్వంలో సారుకు తెలవాలి, దొరకు తెలవాలి అని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఒక మినిస్టర్ ఓపెన్గా ఏదైనా చేయగలుగుతాడు. ఈరోజు అంత స్వతంత్రం. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా దురదృష్టంతో హైకోర్టులో స్టే వచ్చింది, అది వచ్చి ఉండకూడదని నా అభిప్రాయము. కానీ ఈ బీసీ రిజర్వేషన్ 50% దాటొద్దనేది ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో అది ఏం చెప్తున్నా అంటే, అది 1970, 80, 90లో అప్పటి జనాభా ప్రాతిపదికన ఇచ్చుండొచ్చు. కానీ ఈరోజు కులగణన జరిగింది. ఇక్కడ బీసీ వర్గాలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, చాకలి వాళ్ళు ఇంతున్నారు, మంగళ వాళ్ళు ఇంతున్నారు. ఈ ప్రాతిపదికన తీసుకుంటే బీసీలకు కంపల్సరీ 42% రావాల్సిందే. అతి తొందరలో సుప్రీంకోర్టులో అది కేసు కూడా ఉన్నది. నేను ఒకటే మొక్కుతున్నా ఏంటంటే, ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్ కూడా బీసీలకు అనుకూలంగా రావాలి. ఈ గ్రామ పంచాయతీ జనరల్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మన బీసీ ప్రాతిపాదికత పెరుగుతుంది, ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఓకే, మాగంటి సునీత గారి మీద ప్రజల్లో ఒక మంచి ఒపీనియన్ అనేది ఉంది. ఎందుకంటే గోపీనాథ్ గారు హఠాత్ మరణం తర్వాత సో తను అంటే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకుంటుంది ప్రజల్లో. ప్రజలు తనకే ఓటేస్తారు అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది మీరు అనే విషయం ఏదైతే ఉన్నదో అది ముమ్మాటికి తప్పని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే తనే నిన్న మొన్న ఒక స్ట్రీట్ చేసినది, నన్ను బలవంతంగా టికెట్ ఇచ్చి నిలబెట్టినారని చెప్పేసి అని అంటున్నది. కానీ బలవంతంగా ఇచ్చినారా లేకపోతే తనకిష్టముండి తీసుకున్నదా తన వ్యక్తిగతం, దాని గురించి నేను మాట్లాడా. కానీ ఈరోజు గతంలో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. గెలిచే వ్యక్తి నవీన్ యాదవ్ అని చెప్పేసి అని ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు. మేము ఒకటే ప్రయత్నం చేస్తున్నాం, 1,00,000 మెజారిటీతోటి రేవంత్ అన్న గారికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గము గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అని మేము మా యొక్క ఆలోచన.